ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు కళ్యాణ్పురిలో ఉన్న ప్రమీల గారింటికి వచ్చేసాం. ముందుగా ప్రమీల గారిని పరిచయం చేసుకుని ఆవిడ పరిచయం చేసే రెసిపీస్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రమీల గారు. హాయ్, వెల్కమ్ టు రుచి చూడు అండి. థాంక్యూ. మరి మా వ్యూవర్స్ కోసం ఇవాళ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? చికెన్ మసాలా దమ్ బిర్యానీ. చికెన్ మసాలా దమ్ బిర్యానీ. వావ్, దమ్ బిర్యానీ గురించి విన్నాము, అంటే చికెన్ వాడతారన్న విషయం కూడా తెలుసు. సో చికెన్ మసాలా అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇదేదో కొంచెం వెరైటీగా ఉంటుందా? ఘాటుగా మసాలా ఘాటుగా ఉంటుందా? ఓకే, చూద్దాం. సో చాలా స్పైసీగా ఉంటుంది, బాగా మజా వస్తుంది. అవునా? సో ఇవాళ మాకు ఎటువంటి మజా రాబోతుందో చూద్దాం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేయండి ముందుగా. బిర్యానీ ఫ్లవర్, ఇలాయచి, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగ, జాపత్రి, సాజీరా, జాజికాయ, ఆనియన్, పుదీనా, కారము, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, బిర్యానీ ఆకు, ధనియా పౌడర్, రైస్, ఆయిల్. సో వ్యూయర్స్, మరి చికెన్ మసాలా దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా. మరి తయారు చేసే విధానం ఏంటో అడుగుదాం ప్రమీల గారిని. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ఓకే. అమ్మో, పెద్ద క్వాంటిటీ చేసేలా ఉన్నారు కదా. ఎక్స్పీరియన్స్ ఉంది, మొన్న కూడా అక్కడ పోటీల్లో గెలిచాను. ఓ సూపర్. ఓకే ప్రమీల గారు, స్టవ్ వెలిగించేసుకున్నాం, అట్లాగే బాండ్లీ పెట్టేసాం దాని మీద. నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఏం వేయకుండానా? దీంట్లో ఆల్రెడీ ఉంది ఆయిల్. ఓకే. సో అదేంటి ఇంతకి? చికెన్ అంటే నార్మల్ చికెన్ కదా, దాంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టారా? అన్ని కలిపేసి పెట్టాను. ఏంటివన్నీ అంటే? పెరుగు, ఉప్పు, కారం, ధనియా పౌడరు, నిమ్మకాయ, ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్, ఓకే, కొత్తిమీర, పుదీనా. ఓ అన్ని. సో ఇప్పుడు మీరు ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. ఓకే. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ ఇది? ఇది హాఫ్ కేజీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ చికెన్ కి అన్ని ఒక కప్పెడు తీసుకున్నారా? ఓకే. సో ఏమేమి ఉన్నాయి? నిమ్మకాయ, ఆనియన్స్ వేసినట్టున్నారు, ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, ఇంకా పుదీనా అవంతా కూడా వేసారు. ఓకే. సో అదంతా కలిపి మ్యారినేట్ చేసిన చికెన్ అంతేనా? ఓకే. ఎంతసేపు నానబెట్టారు దీన్ని? 1 అవర్. 1 అవర్ సరిపోతుందా? 1 అవర్. ఓకే. బాగా ఉడుకుతుందా అప్పుడు? 1 అవర్ చక్కగా ఉడుకుతుంది. సరే, అయితే దీన్ని డైరెక్ట్ దాంట్లో వేసుకోవడమేనా? ఓకే, వేసేనా అంతా? సో అంటే చికెన్ మసాలా అని మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఇలా ఇప్పుడు మసాలా ఇదేనా? చికెన్ మసాలా ఇదే. దీన్ని పెట్టుకొని దీన్ని ముందుగా రెడీ చేసుకొని మనం బిర్యానీ రెడీ చేసుకుంటాం, అంతే కదా? అంతే. మీరు వేస్తారా? సార్ వ్యూవర్స్కి చెప్తాను ఆ విషయం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి ప్రమీల గారు చికెన్ మసాలా దమ్ బిర్యానీకి కావాల్సిన ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నారు. అంటే చికెన్ ఒక 1 అవర్ ముందే చికెన్కి అంతా మసాలా అంతా బాగా పట్టించి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టారు. అలా అయితేనే ఆ మసాలా బాగుండి స్పైసీగా ఉంటుంది, దాంతోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో మీరు కూడా బిర్యానీ అంటే చికెన్ మసాలా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందుగా 1 అవర్ ముందు చికెన్ని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఆల్ మసాలాస్తో. ఓకే. సో ప్రమీల గారు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. అంటే ఇందాక మనం మ్యారినేట్ చేసిన దాంట్లో ఆయిల్ లేదా? ఉంది, ఆయిల్ ఉంది. ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం అల్లం వెల్లిపాయ కూడా ఇంకొద్దిగా వేసుకుంటే. ఓకే. సో ఇంతకు ముందు కొంచెం ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, మళ్ళీ దాంతో పాటు ఇంకొంచెం బాగా టేస్ట్ రావడానికి ఇంకొద్దిగా వేస్తాం. ఓకే. సో గిన్నెలోకి ఎప్పుడైతే చికెన్ వస్తుందో దాంట్లోకి మనం మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే కొంచెం అలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే. సో కలర్ఫుల్గా అయితే ఉంది ఇప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం మూత పెట్టేసి పెడదాం. ఓకే. సరే, ఇంకా మీ గురించి చెప్పండి. అప్పటి నుంచి వంట బిజీలోనే ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంతకీ? నేను హౌస్ వైఫ్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మీ వారి పేరు ఏంటి? సైంటిస్ట్. సో కృష్ణయ్య గారు మీ వారు సైంటిస్ట్. ఎంతమంది పిల్లలు? పాప, బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాపది ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే. బాబు ఇంజనీరింగ్ 2nd ఇయర్. ఇంజనీరింగ్ అయిపోయింది అంటే ఏమైనా చేస్తున్నారు? జాబ్ లాగా జాబ్ సర్చింగ్ అలా? పాప కోరియోగ్రాఫర్ బెంగళూరులో. అచ్చా, చాలా టాలెంట్ ఉండొచ్చు అయితే కదా. ఏం పేరు మీ పాప పేరు? శ్రీహిత. బాబు పేరు? శ్రీకర్. ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే. శ్రీహిత అండ్ శ్రీకర్ మీ ఇద్దరికి హాయ్. శ్రీహిత ఇప్పుడు ఇక్కడ ఉంటుందా? బెంగళూరులోనే ఉంటుంది. ఓకే. శ్రీకర్ మాత్రం మీతో ఉంటాడు. ఓకే. ఇంకా ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? ఇల్లు చక్కగా ఉంచుకోవడం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం. అది నేను చెప్తున్నాను. మీ హాబీ ఏంటి? అది నేను చెప్పబోతున్నాను, మీరు చెప్పేస్తున్నారు. నా మనసులో ఉన్నది మీరు చెప్పేస్తున్నారు. అచ్చా, మీ మనసులో ఆల్రెడీ చదివేసా. పిల్లలకి చక్కగా వండి పెట్టుకోవడం, హస్బెండ్ కి టైం కి చక్కగా టిఫిన్స్ అవన్నీ చేసి పెట్టడం. సండే వస్తే స్పెషల్స్
ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓకే. సో ప్రమిళ గారు అంటే చికెన్స్ లో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? బిర్యానీస్ లో గ్రీన్ చికెన్ చేశాను, బిర్యానీస్ లో కాదు, అంటే గ్రీన్ చికెన్ మామూలుగా కర్రీ చేస్తాను. అందరికి నచ్చుతుందా ఇంట్లో? సూపర్. ఫస్ట్ మా బాబు చూడంగా అనేసారు, ఎక్కడ నుండి ఇది మమ్మీ నువ్వే చేసావా, హోటల్ నుంచి తీసుకొచ్చారా అనేసి. పెద్ద కాంప్లిమెంట్ కదా. సో ప్రెజెంటేషన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్టు. చాలా. ఓ వెరీ గుడ్. అయితే ఓకే. సో ఇంట్లో ఎలా టైం పాస్ ఇంకా ఇంతేనా? వంటలు బాగా చూస్తుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్ వంటలు. మీ రుచి చూడు ప్రోగ్రామ్స్ కంపల్సరీ చూస్తుంటాను. థ్యాంక్ యూ. ఓకే. సో అన్ని ట్రై చేస్తూ ఉంటారు అంతేనా? అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. దీని సంగతి చూద్దామా? ఒకసారి తిప్పుదాం. ఓకే. చక్కగా ఉడికిపోతుంది. అవునా? సో 1 hour నానబెట్టాము కాబట్టి చక్కగా ఉన్నట్టుంది. అమ్మాయిలు అబ్బాయిలు? 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఓకే. సో తను మీకంటే పెద్దనా? ఇంకొక అమ్మాయి చిన్న. మీరు పెద్ద. సో మీ నెంబర్ ఏంటి ఈ 6గురిలో? 4th నెంబరా? సరే మళ్ళీ వంట దగ్గరికి వచ్చేద్దాము. నెక్స్ట్ ఏం చేద్దాము? బిర్యానీ అంటే రైస్ కావాలి కదా? రైస్ కావాలి. రైస్ బాయిల్ చేసుకుందాం. ఓకే. దీంట్లో ఏం చేద్దాం? వాటర్ వేయాలి. నెక్స్ట్ ఇది మరిగించాలంటే మనం మూత పెడితేనే బెస్ట్ కదా? కొంచెం మరిగాక సేవ్ ద ఫ్యూయల్. సో నీళ్లు మరిగేంత వరకు ఇంకేమైనా చేసుకోవాలా మనం? స్పూన్ ఇవ్వండి, కొంచెం సాల్ట్ వేయాలి. దేంట్లో వేస్తారు? ఈ ఎసరు. ఓకే. నీళ్ళల్లోనా? ఓకే. ఇంకా ఎసరు రాలేదు కదా? కొంచెం పెద్దగా పెట్టండి, హైలో పెట్టండి. తర్వాత సో సాల్ట్ వేసాం. ఫస్ట్ బాండ్లీ పెట్టాం, దాంట్లో వాటర్ పోసాము, సాల్ట్ వేసాము, బిర్యానీ పత్తా వేయాలి. ఓకే. మనం ఇందాక బిర్యానీకి ఏవైతే అనుకున్నామో మసాలా అంతా అవి వేయాలా? సరే మూత పెట్టేద్దాము. మరుగుతోంది, మరి ఇంకేమైనా చేయాలా? దీన్ని మరగనివ్వండి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఈలోపు మనం ముచ్చట పెట్టుకుందాం. అది ఇవ్వండి. సరే. సో హాబీస్ అంటే మీరు వంటలన్నీ కూడా టీవీల్లో చూస్తూ ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో మీ బాబు అయితే నువ్వు చేసావా, హోటల్ నుంచి తెచ్చావా అని అడుగుతారు. అది బాగుంది. నాకు ఇప్పుడు మీ వారి మాటల్లో వినాలని ఉంది. ఆయన ఏమంటారు? చాలా చాలా బాగా చేస్తున్నావు ప్రమిళ. అంతేనా? నిజమా? నిజంగా. చూస్తే నేను టేస్ట్ చూస్తే అప్పుడు చెప్తాను. ఓకే ఓకే. సరే. సో మీ ఇంట్లో అమ్మ వాళ్ళ వైపు ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది? అక్కడ వంటకాలు కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా కొంచెం స్పెషల్గా ఉంటారా? ఏమైనా ఇందులో ఉన్న ప్రావీణ్యం ఉందా వాళ్ళకి? ఎలా? అమ్మ ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది. ఓకే. నాన్ వెజ్ రొయ్యలు కానీ, చికెన్, మటన్, ఫిష్ అన్ని చాలా. అసలు నాకు తెలిసి మీ వాళ్ళు ఎవరు వెజిటేరియన్ జోలికి పోయేటట్టు కనబడుతులేరు కదా? అంతేనా? అంతే. మా బాబు కూడా డైలీ ఉండాలి నాన్ వెజ్. అది ఉంటేనే కాస్త ఓ ముద్ద నోట్లోకి వెళ్తుందా? స్పెషల్ ఉండాల్సిందే. ఓకే. నేను అప్పటి నుంచి అడుగుతుంది, అసలు విషయం చెప్పట్లేదు మీరు. మీ నాన్న గురించి మాట్లాడదాం అన్నారా? మరి నేను అది చెప్తుంటే మీరేమో రావట్లేదు అక్కడ దాకా. రండి, మీరే రండి, అలా రండి. దేవుడా. సరే, ఇంతకు మీ పేరెంట్స్ గురించి చెప్పండి. మా ఫాదరు అంకయ్య గారు అనేసి హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్. ఓకే. హైకోర్టులో. మా మదర్ కూడా అందులో ఎంప్లాయ్. అచ్చా. అదేంటి వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ అయ్యి మీరు హోమ్ మేకర్ గా ఉన్నారు? వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా కాస్త స్పెషల్. నేను కూడా విజ్ఞాన్ స్కూల్లో చేశాను, టీచర్ ట్రైనింగ్ చేసి. ఓకే. విజ్ఞాన్ స్కూల్లో కొన్ని రోజులు చేశాక మా పాప మమ్మీ ఇంట్లోనే ఉండాలి, నన్ను బాగా చూసుకో అందా. స్కూల్ నుండి వచ్చాక కాస్త వాళ్ళకి అన్ని అందియడం ఉంటుంది కదా. ఓకే. వద్దు మమ్మీ ఇంట్లోనే ఉండాలంటే కొన్ని రోజులు చేసి ఆపేసాను మళ్ళీ. ఓకే. సో ఇంట్లో ఉన్నా మీకైతే ఫుల్ టైం పాస్. ఇంకా ఫుల్ టైం పాస్ కదా. ఇంకా టైం పడుతుందా ఇదంతా? జస్ట్ అది బాయిల్ అయితే ఇది వేయడం. వాటర్ బాయిల్ కాగానే బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయింది. ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇది? ఇది ½ kg. హాఫ్ చికెన్కి ½ kg రైస్. సో బాస్మతి రైస్. అది ఎంతసేపు నానబెట్టారు? 1 hour. ఓకే. వితౌట్ వాటర్ కదా వేయాల్సింది? వితౌట్. సో ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలంటే మళ్ళీ లిడ్ పెట్టేద్దామా అండి? లిడ్ పెట్టనక్కర్లేదు, అలా అవుతుందంటారా? ఉడకాలి. ఓకే. సో వాటర్ సరిపోయిందా? ఓకే. మనం వాటర్ ఎన్ని తీసుకుందాం? వాటర్ మామూలుగా అందాజ పోసేసి దాంట్లో నుండి రైస్ తీసి ఇందులో వేయడమే అంతే కదా, ఏం లేదు. ఓకే. సో నార్మల్గా అంటే వంటలు బాగా చేసిన వాళ్ళకైతే అందాజ అన్నది తెలిసిపోతుంది. సో కొంచెం తెలవాలి అనుకున్న వాళ్ళకి ఎలా అయితే బాగుంటుంది? మనం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని వాటర్ తీసుకుంటే బెటరు? 2 cups లేకపోతే 1.5?
2 కప్స్ బాస్మతి రైస్కి. ఓకే, 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఓకే, సో మరి మీరు కానివ్వండి, ఈలోపు నేను వ్యూవర్స్కి చెప్పేస్తాను అసలు ప్రొసీజర్ అంతా ఏంటి అన్న విషయాన్ని. సో వ్యూవర్స్, మనం ఇందాక చూసాం కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మసాలాని, అది బాండ్లీలో పెట్టాము. అది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకోవైపు స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి దాంట్లో దాదాపుగా కొంచెం అంటే ఒక 1/2 కప్ ఆర్ కప్పెడు బియ్యం తీసుకుంటే, బాస్మతి రైస్ కనుక తీసుకుంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుని ముందుగా బాయిల్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా అని మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ మసాలా అన్నీ కూడా దాంట్లో వేసేసి, అంటే బిర్యానీ ఆకు, అలాగే జాజికాయ, జాపత్రి లాంటివన్నీ దాంట్లో వేసేసి అది మరుగుతున్నప్పుడు దాంట్లో బిర్యానీ రైస్ వేయాలి. ఉప్పు వేయడం మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు జరిగిన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆపేద్దాం. అయితే ఉడికిపోయినట్టేనా అన్న? ఓకే, ఇంకా రైస్ తీసి దీంట్లో వేసుకోవడం. తగ్గిద్దామా? తగ్గించే ఉందా? తగ్గించే ఉంది. సో వాటర్ లేకుండా రావాలా అక్కడంతా? ఇక ఇది పెట్టుకుంటారా కింద? సో ఇది ఎవరు నేర్పించారు మీకు? నేనే ఓన్గా చూసి నేర్చుకున్నా టీవీలో. ఓకే, ఫస్ట్ టైం చేసినప్పుడే బాగా కుదిరిందా అండి? ఫస్ట్ సెకండ్ టైం అంత రాదు. సో సెకండ్ థర్డ్ టైంకి ఇంకా బాగా కుదిరిందా? ఏదన్నా ఒక్కొక్కటి తక్కువ అవుతుంటుంది కదా, అది చూసుకొని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇలా మీరు అన్ని వంటలు ట్రై చేస్తూ ఉంటారు కదా, బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది మీకు. అంటే అదే ఒకసారి ఒకటి తగ్గితే నెక్స్ట్ టైం ఇంకోటి యాడ్ చేసి అట్లా చేస్తూ వచ్చారు కదా, సో మీకు టిప్స్ చాలా తెలిసి ఉంటాయి. చెప్తాను, చెప్పండి. అయితే చికెన్ మంచిగా తొందరగా ఉడకాలంటే కొంచెం బాగా పెరుగు, పెరుగు నిమ్మరసం అలాంటివి కలుపుకొని పక్క పెట్టుకుంటే త్వరగా వండబోయే ముందు మంచిగా ఉడికిపోతుంది. ఓకే, సో చికెన్ కనుక మీకు ఫాస్ట్గా ఉడకాలి అంటే దానికి పెరుగు ఇంకా నిమ్మరసం కానీ, నిమ్మరసం ఐదర్ దిస్ ఆర్ దట్, ఏదైనా ఐదర్ నిమ్మకాయ రసం కానీ లేకపోతే పెరుగు కానీ. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మరి మీకు చికెన్ చాలా తొందరగా ఉడకాలి అనుకుంటే కనుక దాంట్లో నిమ్మకాయ రసం కానీ లేకపోతే పెరుగు కానీ కలిపి పక్కన పెట్టుకుంటే ఒక 10-15 మినిట్స్ కనుక పెట్టుకుంటే సరిపోతుంది అంటారా? ఓకే, సో 10-15 మినిట్స్ కనుక అట్లా పక్కన పెట్టేసుకుంటే మీకు వండబోయే ముందు ఈజీగా తొందరగా ఉడికిపోయి ఉంటుంది. సో నూనెలో వేయించిన ఆనియన్స్ వేసారా ఇప్పుడు? అవునండి. నూనెనా గీనా? నూనెనే. ఓకే, సో దాంట్లో వేయించిన ఆనియన్స్ వేస్తున్నారు. ఇంకేం వేసారు? కొంచెం కొత్తిమీర లైట్గా. ఓకే, వచ్చేసినట్టేనా? అయిపోయిందా? ఇంకా దగ్గరకు వచ్చేసిందా? కొంచెం ఘీ వేయాలి. ఓకే, అలా సైడ్స్కే వేయాలా? కింది దాకా పర్వాలేదు, వస్తుందా? ఎక్కడ వేసినా కరిగి వెళ్ళిపోతుంది కిందకి. ఓకే, సాఫ్రాన్ అండి స్వాతి గారు, కొంచెం ఇస్తారా? సాఫ్రాన్. ఓకే, ఆల్రెడీ పాలల్లో కలిపి పెట్టారా? గంట సేపు నానాలి ఇది కూడా. ఓకే, సో సాఫ్రాన్ కూడా వాడుతున్నాం. దీన్ని ఆల్రెడీ 1 అవర్ ముందు పాలల్లో కలిపి పెట్టారు. కలరింగ్ కోసమే ఇది. ఆ కలరింగ్ కి హెల్త్ కూడా మంచిది కదా. కొంతమంది కలర్ వేస్తారు కానీ కలర్ కంటే కూడా ఇది చాలా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, కాగించుకున్న పాల పచ్చి పాలల్లో కలపాలా? కాసిన పాలేనండి. ఓకే, సో అదేంటి పిండి? ఇది దమ్ రావడానికి అనేసి సీల్ చేయడానికి. ఓకే ఓకే, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, దానికి లిడ్ పెట్టి పెట్టాలా? లిడ్ పెట్టు దీనిపైన. అప్పుడు ఈ స్టీమ్ మీద మొత్తం అంతా ఇంకా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా స్మెల్ ఎటు బయటకు వెళ్ళకుండా. ఓకే, తమిళ గారు అయితే ఇప్పుడు ఇది ఇంకా ఉడకాలి ఆ స్టీమ్ మీద, లోపలికి బయటికి ఎటువంటి స్టీమ్ బయటికి పోకుండా ఉండేందుకు మనం అలా ప్యాక్ చేసి పెట్టాం అంతే కదా. ఓకే, సో ఆ స్టీమ్ మీద ఇప్పుడు అది ఉడకాలి. సో మరి ఉడకాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే ఓకే, ప్రమీల గారు ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది అంతేనా? కట్టేద్దామా స్టవ్? ఓకే, నెక్స్ట్ కాసేపు వెయిట్ చేయాలా అవసరం లేదా? ఇంకా ఒక 2-3 మినిట్స్. ఈ లోపు మీరు ఏదో చేసినట్టున్నారు, ఒకసారి చూద్దాం. అది కార్వింగ్ చేశారా? అవునండి. వావ్, వా సూపర్ అండి. ఇదేంటి లోటసా? లాంటిది కదా, మనం ఏదనుకుంటే అలాంటిది. చాలా బాగుంది. టమాటో చేసిందే కదా ఇది. వావ్ వావ్, సూపర్. బై ఇదైతే ఎంత బాగుందో. ఆనియన్ లోటస్, నైస్. సో కార్వింగ్ ఎవరైనా ఎక్కడన్నా నేర్చుకున్నారా లేకపోతే ఇది కూడా? లేదు, మామూలుగా చూసి చేసేస్తాను అంతే. మీకు చాలా క్రియేటివిటీ ఉంది కదా. చాలా క్రియేటివిటీ ఉందండి. ఇంత అంటే చేస్తారు చాలా మంది చూసా నేను కార్వింగ్ చేయడం, బట్ నీట్గా ఉంది అంతా. ఓకే, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్గా ఉంది.
సో ఇందులోనే డిష్ అవుట్ చేసేద్దామా? బాగుంది. అవునండి. సరే మరి అయిపోయి ఉండొచ్చు. 2 minutes చూస్తారా? డిష్ అవుట్ చేసేయడమేనా? ఇంకా ఏమైనా కలపాలామండి? అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఓకే, దీన్ని అక్కడ కింద పెట్టేస్తారా? ఓకే, అది బెటర్ కదా. అరోమా అయితే చాలా బాగుందండి. మంచి ఫ్లేవర్ కనబడుతోంది. అంటే ఫ్లేవర్ వస్తున్నట్టుగా అనిపిస్తోంది దీంట్లో. అవన్నీ చూస్తుంటే స్టీమ్లోనే తెలిసిపోతుంది మొత్తం అంతా కూడా. ఓకే, గార్నిషింగ్ ఇంకా ఏమైనా చేయాలండి? అవునండి, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఎగ్ పెట్టాలి. ఓకే, దాని నుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నారా? కొంచెం లైట్గా. ఓకే, సో ఇప్పుడంతా ఇది రెడీ అయిపోయినట్టేనా? చికెన్ మసాలా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రుచి చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, ప్రమీల గారు ప్రిపేర్ చేసిన బిర్యానీ నా చేతిలో రెడీగా ఉంది. చికెన్ మసాలా దమ్ బిర్యానీ. ఆ వాసన అయితే సూపర్గా వస్తుంది. లెట్ మీ సీ ద టేస్ట్. వాళ్ళ బాబు అంటాడు అన్నారు కదండి ప్రమీల గారు, హోటల్ నుంచి తెచ్చిందా లేకపోతే నువ్వు చేసిందా అని. అలాగే ఉంది సేమ్. సో బిర్యానీ అయితే బాగుంది. మరి పీస్ చూద్దాం, సరిగా ఉడికిందో లేదో చూడాలి కదా. సూపర్ అండి. సో చికెన్ మసాలా